చంద్రబాబు గారికి షాక్ ఇస్తుంటారు రామోజీరావు గారు నిజాలు రాసేసి. కాకపోతే ఆ నిజాల్ని జగన్ మీదకి తోసేద్దాం అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు కట్టారు? చంద్రబాబు గారి హయాంలో. ఎందుకు కట్టారు? తెలంగాణ నుంచి విడిపోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంది కాబట్టి. కట్టినప్పుడు ఏం జరిగింది? పూర్తి అయిపోయిందని చెప్పేసి జడ్జీలు సంతకం పెట్టారు. తెలంగాణ నుంచి విడిపోయింది, ఆంధ్రాకు వచ్చారు. తీరా చూస్తే కోర్టు పూర్తి కాల. మరి ఎక్కడ ఉండాలి జడ్జీలు? వాళ్ళందరినీ స్టార్ హోటల్లో నోవాటెల్లో ఉంచారు. అదే సందర్భంలో మరి కోర్టు యాక్టివిటీ ఎట్లా? ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కోర్టుగా మార్చేశారు. కొన్ని రోజుల పాటు 2-3 నెలలు అక్కడ నడిచింది. ఈ లోపుగా ఇక్కడ ఆదరాబాదరగా పూర్తి చేశారు. ఓ రకంగా కన్వెన్షన్ సెంటర్ కట్టినట్టు కట్టి అవతల పడేశారు కోర్టులు. అయినా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు జడ్జిలు. ఆ తర్వాత అక్కడ తడవటం, నీళ్లు, వర్షాలు, లీకులు ఈ అప్పుడు కామెంట్ చేశారు. బట్ చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ తర్వాత ఏం మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ కోర్టులకు సంబంధించి ఈనాడు రాసుకొచ్చిన వార్త ఏంటంటే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం అక్కడ కూర్చోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు, కోర్టు హాల్స్ లేవు అంటూ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. 37 మంది న్యాయమూర్తులకి కేటాయింపు ఉన్నటువంటి దానికి 23 కోర్టు గదులు కట్టారు. 4 ఏళ్ల క్రితమే కట్టిన దీనికి కనీస వస్తువులు లేనటువంటి పరిస్థితి. ఎవరిది తప్పు? ఏం జరుగుతోంది? అయినా అది అద్భుతం అని చెప్తారు, ఇప్పుడు అనర్థం అని చెప్తుంటారు. అదే వింత.